ఖాళీ డబ్బా ఏమన్నా ఉంటే ఇస్తాను. ఖాళీ డబ్బా ఏమన్నా ఉంటే ఇస్తాను. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము. అన్నయ్య అన్నావంటే ఎదురవనా. సరే పోయినసారి ఓయబోదా అన్న, ఈసారి పోదాం లేవో ఎగిది. సరే పోయినసారి ఓయబోదా అన్న, ఈసారి పోదాం లేవో ఎగిది. DJ Taru Smart. యాక్చువల్గా మేము ఛానల్ నేమ్ మార్చేసాం అన్నమాట, రిషి టాక్స్ అనేది. యాక్చువల్గా మా నలుగురిది ఛానల్. ఈరోజు మేము ఇది ఏం మాల్రా, ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చాం. ఏం చేయడానికి వచ్చామంటే ట్రూత్ అండ్ డేర్ ఆడడానికి వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ అఫీషియల్గా ఆడదామని చెప్పేసి వచ్చినాం, మాకు సంబంధం లేదు. మేము ఆగం ఏం చేయ, మరి రమ్య ఉంది ఏమన్నా అయితే చూసుకోవడానికి ఒక్కొక్కరిని వేసుకుంటది. అంటే మంచి క్రిస్పీగా అంటే ఇద్దరు ఆల్రెడీ కపుల్సే కదా. సిగ్గుపడుతుందిరా అమ్మ ప్లీజ్ చిచ్చి మీరు సిగ్గుపడకండి. అసహ్యం ఇస్తుందా? అమ్మో మా రమ్య మాట్లాడింది ఏందమ్మా. నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చి రమ్యని డేర్ వస్తే మాత్రం ప్రాంక్ చేయమని చెప్తా, పోయి సిగ్గుపడతా ఆడికి. అది ఆడిని ప్రాంక్ చేయకపోతే ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడరి ఇది ఆగే అమ్మా. అయ్యో ఆడకూడదా, తిడుతున్నారే. నీకెందుకురా తీయడానికి నొప్పేది. మేమైతే ఓనర్నే క్వశ్చన్ చేసి రమ్య ఓనర్స్నే క్వశ్చన్ చేస్తుంది. మేము ఆడతాం అని తెగించి బరి తెగించింది రమ్య, బరి తెగించేసింది. అద్దు చాలు, తాళాలు లేవు గీలాలేవు పా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, భయం వేస్తుంది. ఒకసారి చూపి అందరి అట్లా చూపెట్టద్దు. యాక్చువల్గా ట్రూత్ అండ్ డేర్ ఆడదాం అనుకుంటున్నాం ఇంతమందిలా. చలో ఎట్లా భయం వేస్తుంది. ఫస్ట్ ఈ రమ్యది చిన్నానికి పెద్ద కమ్మన ముక్కు మంచి రాలే, నా మూతి మంచి రాలని తెంగుతుంది మమ్మల్ని. ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. అంత ఇంకా భయం వేస్తుంది. ఇక్కడ ఆడ ఏందమ్మా, గట్టి చెప్పే నీకుంది చూడు. ఇప్పుడు నాకుంది మనం ఎప్పుడు చూడలేవా? నాకుంది చూసుకున్నా. నీకున్నదే నాకున్నది, ఏం చూస్తా నేను. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలా ట్రూత్ అండ్ డేర్ ఆడబోతున్నాం. చలో ఎట్లా నడుస్తుంది ఏందో చూద్దాం. తిప్పుతున్నాం. తిప్పురా చెప్పు. ట్రూత్ డేరా? డేరా అమ్మా, ఫస్ట్ డేరే అంట. యాక్చువల్గా ఇంతమంది ఉన్నారు కదా పబ్లిక్, మీరు మా అంటే కార్లల్లా రూమ్లల్లా వీడియోలు ఎట్లా చేసారు. అర్జుగాన్ని రిక్వెస్ట్ చేస్తావా, ఏం చేస్తావా? ఆడ ఎత్తుకోవాలి నిన్ను. ఇంతమంది ఉన్నప్పుడు ఎత్తుకొని అక్కడ దగ్గర తీసుకొని మళ్ళీ తీసుకొని రావాలి. అమ్మో అజ్జు ఎత్తుకో అజ్జు. అరే నెక్స్ట్ వీడియో మంచిగా తీస్తావు. ప్రాంక్ మనది నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది. నెక్స్ట్ వీడియో మొత్తం దుప్పట్ల దుంగలాడు ఏతావాలా. తడి పోషమ గుడి దేవుడు షేరు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టరు చేస్తాం.
చేస్తాం. చేస్తా అంట ఒక మంచి అడిగే రొమాంటిక్ అంతేనా రిక్వెస్ట్ చేసి నాకు ఆర్డర్ చేస్తుంది చేస్తావా అంతేనా? అవి అడుగుతుందిరా అజ్జు అంతేనా అజ్జు మన బంధం? ఏమన్నా ఏమని చెప్పు ఏమన్నా మన బెడ్రూమ్ అన్నా వాళ్ళకి ఏమన్నా చెప్పు మన లవ్ బంధం రా, మన లవ్ బంధం రా. నువ్వు ఎంత మంచోడవు అనుకున్నావు తెలుసా? నన్ను ఎత్తుకొని ఆడదాకా తీసుకొని మళ్ళీ మెల్లగా సైలెంట్ గా చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు జిప్పేసుకో అజ్జు. ఎత్తుకో మెల్ల ఆడుకో లేపగలుగుతాను అక్క దీన్ని లేపలేనక్క అక్క దీన్ని లేపలేము ఎత్తుకోరా, వీడు సిగ్గుపడుతున్నాడు. దీన్ని ఏడ ఎత్తుకోవాలి అందరు చూస్తారు ఎత్తుకో అజ్జు. ఇట్లా నార్మల్ ఎత్తుకోవాలా అన్ని గుల్లగులు అయిపోయినాయి పాట ఎవరు చూడలేదు, అందరు చూసారనుకో. ఎవరు చూడలేరంట వచ్చి అందరు చూస్తే బాగుంటుంది ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి గది ఇప్పుడు మొదలవుద్ది చూడు నెక్స్ట్ 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 వచ్చింది రమ్యకు వచ్చింది డేర్. రమ్యక్కడికి వచ్చింది నాకు కూర్చోబడుతుంది నాకు కూర్చోబడుతుంది ఏదో తేడాగా ఉందేంటి బతుక్కి నేను మాట్లాడడానికి వీలేదండి వాళ్ళు ఏం చెప్తే అదే కేఎఫ్సీ గుంది చెంప వాగులు కేఎఫ్సీ అదే అదే కేఎఫ్సీ దాకా కేఎఫ్సీదే. కేఎఫ్సీ ఇగో వాళ్ళు అక్కడ తింటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఖాళీ డబ్బా ఒకటి ఇవ్వరా అని చెప్పి అడుకొని రా ఖాళీ డబ్బు వద్ద కేఎఫ్సీ. ఖాళీ డబ్బా అది ఇక్కడ క్లీనింగ్ ఏం లేదురా అది క్లీనింగ్ చెప్తాం వద్దురా అక్కడ ఒక బ్లాక్ షర్ట్ ఇద్దరు వేసుకుంటున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అడిగి రాపో అరే పోరైపోతుంది అరే పోరైపోతుంది అక్కడ బ్లాక్ షర్ట్ వాళ్ళు ఉన్నారు కదా మీ దగ్గర మన ఖాళీ డబ్బు ఉంటే ఇవ్వరా తినేసింది ఎక్స్క్యూజ్ మీ మీ ఖాళీ డబ్బా ఏమైనా ఉంటే ఇస్తాను ఖాళీ డబ్బా ఏమైనా ఉంటే ఇస్తాను ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము ఎంత కూరుంటే అమ్ము రమ్య అడుగుతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయ్య అన్నావంటే ఎదురవనా అన్నిపై అజయ్య లేచి డేరా లేచి అయితే ఇలా లవర్కి ఫోన్ చేసి మీ లవర్కి నాకు మస్తు ఇష్టం అని చెప్పు నేను ఒప్పుకోను. పన్ను అవుతుంది ఏం కాదు. భయపడుతుంది నాకు తెలియదు రిక్వెస్ట్ చేయి, రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయి. రేవన్నట్టు రమ్మని అందరిని తీయకుండా. సరే పోయినసారి ఓయో పోదాం అన్న ఈసారి పోదాం లేవో ఎగిది సరే పోయినసారి ఓయో పోదాం అన్న ఈసారి పోదాం లేవో ఎగిది నా బంగారంగా బుచ్చుకోడా నీకే అయిపోయినా తాగు చల్లగా ఉంది ఏం చాక్లెట్ చాక్లెట్ ఇప్పియాలంట నోట్లో తింటావు చాక్లెట్ అని నోట్లో తింటావా అది ఫ్లోలో వచ్చింది చాక్లెట్ ఏది బ్లాక్బెర్రీ కావాలా బ్లూబెర్రీ కావాలా చాక్లెట్ ఫ్లేవర్ క్యాడ్బరీ సరే ఇప్పిస్తాను నిజంగా ఇప్పిస్తాను నాకు ఫోన్ సీరియస్గా కెమెరాకి చెప్తున్నా ఆమెకి చాక్లెట్ ఇప్పి నోట్లో పెడతా నాకొద్దు నాకొద్దు
సో గాయస్ ఇప్పుడు నయనతార వాళ్ళ రియల్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నా, మరి ఏమైతే తెలియదు, నాకైతే భయం అవుతుంది. హలో బ్రో, శివ బ్రో ఏడా బ్రో? బ్రో ఏడా? అవునా, నయనతార లేదా? హలో బ్రో నయనతార లేదా? అవునా, అదే బ్రో నీకు ఒక విషయం చెప్దామని కాల్ చేసిన బ్రో. అయితే మేము ఇట్లా ఎపిసోడ్లు తీసినాం కదా లవ్ ట్రయాంగిల్ లవ్ది. అయితే నాకు ఎందుకో బ్రో నయనతార బాగా నచ్చింది బ్రో అంటే ఇప్పుడు మౌనిక ట్రూతా డేరా? మామ కాల్ చేసి పైసలు అడుగు, రిషికి ఫోన్ చేసి డబ్బులు అడుగు. ఇస్తాడా? ఇస్తాడా లేకపోతే ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం. సరేనా? అది ఎట్లా అయ్యాడు మొడ్డ, మీరంతా ఫీల్ కాకూడదు అస్సలు. ఫస్ట్ ఏమంటాడు చూడు. హలో నా ఫోన్ యాక్చువల్గా కింద పడ్డది, అందుకోసం మీ ఫోన్ నుండి చెప్తున్నా. కాదు, మేము షాపింగ్ మాల్కి వచ్చినాం మేము. వీళ్ళందరూ కాదు, డబ్బులు అయ్యావా? ఒక 1000 రూపాయలు. ఏంది? ఇక్కడ కార్డు పని చేస్తలేదు, అది కార్డు ఫోన్ కింద పడ్డది, ఇరిగిపోయింది కార్డు, అందుకోసమే డబ్బులు వేయని చెప్తున్నా. నెంబర్ కాదు, ఇగో హలో 1000 రూపాయలు తక్కువ 49,000 అంటే ఇవి. ఏంటి అన్న నిజంగానే ఒప్పుకున్నాడు, చూస్తున్నా. ఏంటి వీడు అట్లా అన్నాడు కదా, చూద్దాం వేసలేదు. సరే మంచిది పెట్టు. 50,000 స్కానర్ పెట్టన్నాడు, వేస్తా అని చెప్పిండు. ఇప్పుడు మౌని ఇప్పుడు ఇది అబ్బదం అని చెప్పాలా చూడు. నాకైతే సంబంధం లేదు. నెక్స్ట్ రమ్య డేర్ ఫెయిల్ అయింది, వీళ్ళిద్దరు డేర్ ఫెయిల్ అయింది. వీళ్ళిద్దరికి ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది, కిందికి పోయి పనిష్మెంట్ ఏంది ఇలా చెప్పాలి అంతే. అంతే డేర్ నేను పోయింది కదా అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు కదా. అవును కదా, పోయింది కదా అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు కదా. అవును కదా. మళ్ళీ ఒకసారి ఎలా చేస్తాం మళ్ళీ ఆడ ఉన్నాయని క్లీన్ చేయి. అబ్బాయికి పనిష్మెంట్ ఇంటికెళ్ళి మేము ఒక అబ్బాయిని చూపిస్తాం, వాళ్ళతో ఫ్లడ్ చేయాలి. వీళ్ళిద్దరు చేస్తారు, అంతే. ఇద్దరు కూడా సరే. ఇది ఇక్కడతో ముగిస్తున్నాం. ఇక్కడ చాలా డేంజర్ ఉంది, అందరు మమ్మల్ని ఇస్తారు. మాకు ఉచ్చ ఆడుతుంది. బొమ్మల ఫిక్స్ పోయింది అని డేంజర్. పైన చాలా మంది ఉన్నారు, భయం వేసింది. మా రమ్య మొత్తం నాకు ఉడకపోతుంది, గాలాడుతా అంటే కింద తీసుకొచ్చినా మేకప్ పోతుంది అంటే దానికి మేకప్ అంటే కోపోతుంది. చెప్పక మేకప్ అంటే మాకు ఇష్టం, మేకప్ లేకుండా మేము బయటికి రాము. పబ్లిక్ 2 ముచ్చట్లు. నాకు మేకప్ కోసం చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా మౌనిక కావాల్సిన నాకు కోపం రానికే చెప్తుంది, ఇది తెలుసు. అది ఇంకా అందంగా కనిపించేలా అందంగా చెప్తుంది. అంటే రమ్మ అర్థం మొగ్గలెక్కుంటది. అరే నేను అన్నది మొగ్గ, ఫ్లవర్. డబల్ మీనింగ్ అర్థాలే. రమ్య మొహం మేకప్ లేకుండా పువ్వు మొగ్గ లెక్క ఉంటది, అదే మేకప్ వేసుకుంటే పువ్వులా ఉంటది అని చెప్తున్నా. విరబూస్తుంది మేకప్ వేసుకుంటే అని అంటుంది అక్క, నేను కాదు. మీ స్పందన ఏంటి? స్పందన అమ్మాయి బాగుంటుంది. కోపం వస్తుందా? ఎట్లా కోపం చూపి ఒకసారి. చెంప కనిపించదు, మళ్ళీ చెంప కనిపించదు. అట్లా మేకప్ వద్దు వద్దులే, మళ్ళీ అందరు చూసి కోపం బయటికి చూపించే కొద్దిగా పబ్లిక్ కి. ఏంటిది చూపించేది? మేకప్ మేకప్ చూపివ్వండి. మేకప్ చూపించు ఇట్లా బొంగుల మూత పెట్టింది. బొంగు మూత బొంగుల మూత ఎట్లా బొంగు
ఓకే ఫైనల్లీ అక్కడ పైన మాకు భయం వేసింది ఘోరంగా. అంటే అందరూ మా దగ్గరకు ఒక గ్యాంగ్ వచ్చారు. చక్కగా కిందికి వచ్చేసాం. 20 మంది దాకా వచ్చారు. నాకైతే నచ్చే ఈమె కోసం వచ్చారు ఎందుకంటే మేకప్ వేసుకుంది కాదు. అరే నువ్వు అంత మాట్లాడుతుంటే నిన్నే చూస్తుందిరా. నువ్వు నాతో చాలా ఇస్తున్నాడు. ఎవరు నువ్వు నేను లవర్ని పక్కన పెట్టుకుని ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఇప్పుడు రెడీగా ముద్దు పెడతా. ఛీ. ఇవన్నీ ఇక్కడ కాదు. ఓకే గైస్ ఇగో ఇది ఎక్కడికో పెట్టట్టుంది బెడ్రూమ్ దాకా. బై బై ఆల్ ఆఫ్ యూ. లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ గంట కొట్టి గట్టి కొట్టండి భయ్యా.